హైదరాబాద్ రాయదుర్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వెళ్తూ బైక్ ఆటోను ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ స్పాట్లోనే చనిపోయింది. మరో 4గురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని వెంటనే హాస్పిటల్కు తరలించారు స్థానికులు. మృతురాలు రత్నాబాయిగా గుర్తించారు పోలీసులు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. హైదరాబాద్ రాయదుర్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వెళ్తూ బైక్ ఆటోను ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ స్పాట్లోనే చనిపోయింది. మరో 4గురికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని వెంటనే హాస్పిటల్కు తరలించారు స్థానికులు. మృతురాలు రత్నాబాయిగా గుర్తించారు పోలీసులు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మల్కం చెరువు పార్క్ ఎంట్రెన్స్ దగ్గర రాగానే మన షేక్పేట ఫ్లైఓవర్ నుంచి ఒక స్కూటీ బైక్ వస్తూ అతను లెఫ్ట్ తీసుకున్నాడు. ఆ బైక్ యాక్సిడెంట్ కాకుండా తప్పించడం కోసం ఇతను ఓవర్ స్పీడ్ ఉండి లెఫ్ట్ టర్న్ కావడం వల్ల బ్యాలెన్స్ అవుట్ అయిపోయి పక్కన ఉన్నటువంటి పార్క్ చేసిన ఒక గేలో వెహికల్కు హిట్ చేయడం జరిగింది. ఆటో తిరిగి కింద పడిపోయి అందులో ఉన్న ప్యాసింజర్స్ ప్లస్ ఆటో డ్రైవర్ కింద పడిపోయారు. అందులో రత్నబాయ్ అని చెప్పేసి ఒక 38 years ఈ లేడీ సివియర్ ఇంజరీస్ తోటి హాస్పిటల్ షిఫ్ట్ చేస్తుంటే చనిపోయారు. అదే ఆటో తన కూతురు కూడా ఉన్నది, దుర్గేశ్వర్ అని చెప్పేసి 25 years, తనకు కూడా ఇంజరీస్ అయినాయి. అదేవిధంగా ఆటో డ్రైవర్ కూడా ఇంజరీస్ అయినాయి. వీళ్ళు ఇమీడియట్గా వీళ్ళని ఉస్మాన్ హాస్పిటల్ షిఫ్ట్ చేసాం. ఆటో డ్రైవర్ మీద ప్రస్తుతానికి కేర్ చేస్తున్నాం. వీళ్ళ మీద జ్ఞానేశ్వర్ అని చెప్పేసి ఆ చనిపోయిన రత్నబాయి వాళ్ళ కొడుకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ పే చేసుకుని ఆటో డ్రైవర్ మీద కేర్ చేసి వెరిఫై చేస్తున్నాం.